సిక్కోలు జిల్లా ఉద్దానంలో కార్గో ఎయిర్పోర్టు ప్రతిపాదనను తక్షణమే రద్దు చేయాలని, బలవంతపు భూసేకరణను నిలిపివేయాలని సిపిఐ పార్టీ డిమాండ్ చేసింది. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన సిపిఐ నాయకులు డి గోవింద్, కార్గో ఎయిర్పోర్టు పేరుతో ప్రజల భూములను కార్పొరేట్లకు కట్టబెట్టే ప్రయత్నం జరుగుతోందని ఆరోపించారు. అభివృద్ధి అంటే ప్రజల జీవన ప్రమాణాలు మెరుగవ్వడమేనని చెప్పారు. శ్రీకాకుళం జిల్లా మందస మండలం మీలా గాంగువాడలో సిపిఐ ఆధ్వర్యంలో ఉద్దాన ప్రాంత రైతులతో సమావేశం నిర్వహించామని తెలిపారు. ఈ నెల 25 నుంచి 28 వరకు ప్రాంతమంతటా ప్రజా చైతన్య యాత్రలు చేపట్టి 28న ఒంకులూరులో భారీ చైతన్య సభ ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు. కార్గో ఎయిర్పోర్టు పేరుతో ప్రజల ఆస్తులను కొల్లగొట్టి కార్పొరేట్లకు అప్పగించడం అభివృద్ధి కాదని అన్నారు. వంశాధార నీరు శివారు భూములకు అందితే 2 పంటలు పండుతాయని, ఆదాయం గణనీయంగా పెరుగుతుందని చెప్పారు. రామ్మోహన్ నాయుడు గారికి ప్రాంత ప్రజలకు ప్రశ్న అడుగుతారు. అయ్యా రామ్మోహన్ నాయుడు గారు, ప్రజల ఆస్తులు తీసుకొచ్చి కార్పొరేట్ సంస్థలకి నువ్వు కొల్లగొట్టి ఎవరు అభివృద్ధి అని చెప్పి ప్రాంత ప్రజలు అడుగుతున్నారు. అభివృద్ధి అంటే ఏంటి? ఈ భూములు తీసుకెళ్లి కార్పొరేట్ సంస్థలకి కట్టబెట్టి అభివృద్ధి అని మేము అడుగుతున్నాం. ఈ జిల్లా అభివృద్ధి చెందాలంటే ఏంటంటే ఈ జిల్లా అభివృద్ధి చెందాలంటే ప్రజల తాలూగా జీవన ప్రమాణంలో మౌలికమైన మార్పు రావాలి. అది అభివృద్ధి. అభివృద్ధి అంటే ప్రజల భూములు కొలగొట్టడం కాదు. ప్రజల జీవన ప్రమాణంలో మార్పు రావాలంటే ఈ జిల్లాలో ఉండే పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేయాలా. ఈ శివర భూముల వరకు నీరవ్వాలా. ఇస్తే ఈ జిల్లాలో 2 పంటలు పడితే సంవత్సరానికి 14 కోట్ల లక్షల రూపాయల ఆదాయం వస్తుంది. అప్పుడు ప్రజల కొనుగోలు శక్తి పెరుగుతుంది. కొనుగోలు శక్తి పెరిగితే ప్రజల ఆదాయం పెరిగితే దానివల్ల అనేకమైన పరిశ్రమలు వస్తాయి. తద్వారా ఉపాధి దొరుకుతుంది. ఇది అభివృద్ధి అంటే. మీరు చెప్తున్నది అభివృద్ధి కాదు, విధ్వంసము. ఈ జిల్లాని విధ్వంసం ఎలా చేయాలో మీరు చెప్తారు. అది కాదని మీరు చెప్తారు. అంతేకాదు, ఈ ఉత్తర ప్రాంతంలో మీరు ఎన్నికల ముందు వచ్చి ఎక్కడుంటే జీడి పంటకి గిట్టుబాటు ధర ఇస్తామో అదే విధంగా జీడి తోట ఏర్పాటు చేస్తామని మీరు చెప్పినారు. దాని మీద ఇప్పుడు మీరు మాట్లాడడం లేదు. జీడి రైతాంగానికి గిట్టుబాటు ధర ఇవ్వడం లేదు. అంతేకాదు, మీరు అభివృద్ధి కోసం మాట్లాడే రైతుకు హక్కు లేదు. ఈ ఉత్తర ప్రాంతంలో రెక్కలు రాలిపోతారు కిడ్నీ వ్యాధులతో. ఏ రోజైనా మీరు ఒక మాట్లాడినారా? ఎవరికైనా వచ్చి ఓదార్పు చేసినారా? ఈ కిడ్నీ వ్యాధులు నివారణకి ఏమైనా మీరు నిధులు కేటాయించి పరిష్కారం చూపినారా? 3 సార్లు ఎంపీగా, ఒకసారి కేంద్ర మంత్రి గారు ఈ జిల్లాకి మీరు చేసిన అభివృద్ధి ఏంటని మేము అడుగుతున్నాం. మీరు అభివృద్ధి కోసం చెప్తారు, ఉపాధి కోసం చెప్తారు. ఈ 3 సార్లు మీరు గెలిచి కేంద్ర మంత్రిగా ఉన్నారు. ఎంతమందికి మీరు ఉపాధి ఇచ్చారో చెప్పండి జిల్లాలో. అందుకోసం మాయి మాట్లాడితే ఇక్కడ ప్రజలు ఎవరు కూడా నమ్మేస్తారు అనేదేమి మీరు భ్రమపడద్దు. ఎందుకంటే ఇది ఉపాధి కాదు. ఇది మీకు ఉపాధి కావచ్చు కానీ ప్రజలకు ఉపాధి కాదు. అందుకోసమే ఈ కార్గో ఎయిర్పోర్ట్ ప్రతిపాదన రద్దు చేసుకోవచ్చు. పెద్ద ఎత్తున విషయాలు ఐక్య మద్దతు కొనగట్టి ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని చెప్పి హెచ్చరిక జారీ చేస్తాం. మిత్రులారా, 16 నెలలు కావస్తుంది పచ్చని ఉద్దానంలో పిడుగులాంటి వార్త. ఈ ప్రాంతం కార్గో ఎయిర్పోర్ట్ నిర్మాణం చేస్తామని ప్రభుత్వం ప్రకటించిన దగ్గర నుండి ఇక్కడ రైతులు, మత్స్యకారులు కంటి మీద కునుకు లేకుండా మా బ్రతుకులు మాకు బతకనివ్వండి, ఇక్కడ జీడి, కొబ్బరి ఈ ప్రాంతంలో మేము అనేక రూపాల్లో నిరంతరం చెట్లతో, శ్యామలతో పెనవేసుకుపోయి ఉదయం రాత్రి ఇంటి దగ్గర ఉంటాం. ఉదయం తెల్లవారి నుండి సాయంత్రం 6 వరకు కొబ్బరి తోటల్లో, జీడి తోటల్లో, వ్యవసాయ పనుల్లో నిమగ్నమై మా పిల్లల్ని ప్రేమించినట్లుగా ఇక్కడ చెట్లను మేము ప్రేమించి చెట్ల మధ్యన ఆక్సిజన్ని ఆస్వాదించి జీవిస్తున్నాం. పచ్చని మా ప్రాంతాన్ని ఈ రాష్ట్రంలోనే, ఈ దేశంలోనే ఒక ప్రత్యేకత ఉన్నటువంటి పచ్చని మా ఉద్దానం పల్లెల్ని విధ్వంసం చేయొద్దని చెప్పి మొరపెట్టుకుంటుంటే ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే గారు, ఈ ప్రాంతానికి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు గారు మీరెందుకు మొండి వైఖరి అవలంబిస్తున్నారు? మీరెందుకు పదే ఇక్కడ ఎయిర్పోర్ట్ కడతామని ప్రజలకు మీరు రెచ్చగొడతా ఉన్నారు? రైతులకి మీరు ఎందుకు ఇబ్బందికి గురి చేస్తా ఉన్నారు?
అభివృద్ధిని ఆస్వాదిస్తాం, అభివృద్ధిని ఆకాంక్షిస్తాం. 100 మందికి నష్టం చేసి 1000 ఉద్యోగాలు ఇస్తామంటే ఎవరైనా స్వాగతం పలుకుతారు. కానీ ఉన్న బతుకుని, ఇక్కడున్న కమర్షియల్ పంటలు, ఇక్కడున్న కొబ్బరిని, ఇక్కడున్న పనసని, ఇక్కడున్న జీడిని విధ్వంసం చేసి మీరు కొత్తగా ఇచ్చే ఉద్యోగాలేంటి? ఎయిర్పోర్ట్కి ఇంత పెద్ద స్థాయిలో భూమి ఎందుకు అవసరం? ఇవి పదే పదే మీరు అభివృద్ధి అంటున్నారు, మేము విధ్వంసం అంటున్నాము. మీరు ఉద్యోగాలు వస్తాయంటున్నారు, మేము ఇవి అబద్ధం కళ్ళబొల్లి మాటలు చెప్పి ఇక్కడ భూములు తీసుకొని రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయడానికి తప్ప ఇక్కడ మత్స్యకారులకు, రైతులకు చేసే అభివృద్ధి ఏమీ లేదని చెప్తున్నాం. ఇంకెందుకు? ప్రజల్లోకి రండి, బహిరంగ చర్చ చేద్దాం, మీరు అభివృద్ధిని నిరూపించండి. మేము అభివృద్ధి కాదుగా అంటున్నాం. ప్రజల మధ్యన బహిరంగ చర్చకు రామ్మోహన్ నాయుడు గారికి, స్థానిక ఎమ్మెల్యే గారికి రమ్మని చెప్పి ఈ సమావేశం సందర్భంగా కార్గో ఎయిర్పోర్ట్ పోరాట కమిటీ తరఫున మేము వారికి బహిరంగ చర్చకు రమ్మని చెప్పి మేము సవాల్ విసురుతూ ఉన్నాం. అంతేకాదు, ఈరోజు ఈ ఎయిర్పోర్ట్ వ్యతిరేక ఉద్యమం నిరంతరాయకంగా కొనసాగుతూ ఉంది. ప్రభుత్వం నుండి ప్రకటన వచ్చేంత వరకు పోరాటం జరిగి తీరుతుంది, ఆగే ప్రసక్తి లేదని చెప్పి ఇక్కడ పోరాడుతున్న కార్గో ఎయిర్పోర్ట్ వ్యతిరేక పోరాట కమిటీకి సంఘీభావంగా, మద్దతుగా వామపక్ష పార్టీలు, ప్రజా సంఘాలు, ప్రజాస్వామికవాదులు ఎల్లవేళలా నిల్చుంటారని చెప్పి తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన పోరాట కమిటీకి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నా పేరు వంకల మాధవరావు, సిపిఐ ఎమ్మెల్యే న్యూ డెమోక్రసీ శ్రీకాకుళం జిల్లా సహాయ కార్యదర్శి.